పట్టణంలోని శ్రీ శ్రీ రేణుకా ఎల్లమ్మదేవి దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం అత్యంత వైభవంగా సాగింది. అనంతరం జమదగ్ని రేణుకా ఎల్లమ్మదేవి కళ్యాణ మహోత్సవాన్ని కనుల పండుగగా నిర్వహించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీలోని 4వ వార్డులో ఇందిరానగర్ కాలనీలో నెలకొన్న శ్రీ శ్రీ రేణుకా ఎల్లమ్మదేవి విగ్రహ ప్రతిష్టాపన వైభవంగా జరిగింది. ప్రతిష్టాపన అనంతరం జమదగ్ని సమేత రేణుకా ఎల్లమ్మదేవి కళ్యాణ మహోత్సవాన్ని బ్రహ్మశ్రీ డాక్టర్ శివకార్తిక్ శాస్త్రి ఆధ్వర్యంలో కనుల పండుగగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. భక్తుల పాలిట కల్పవల్లి, కోరిన కోరికలు తీర్చే ఇందిరానగర్ శ్రీ రేణుకా ఎల్లమ్మ జమదగ్ని మహర్షి కళ్యాణ మహోత్సవాన్ని మంగళ వాయిద్యాలు మంత్రోచ్చరణల నడుమ వేద పండితులు కనుల పండుగగా నిర్వహించారు. రేణుకా ఎల్లమ్మ అమ్మవారు జమదగ్ని మహాముని ఉత్సవ విగ్రహాలను కళ్యాణ మండపంలో ఆసీనులను చేసి పూల మాలలతో అలంకరించారు. వంశరాజ్ మల్లేష్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. TR9 టీవీ CMD తూర్పు రమేష్ దంపతులు తలంబ్రాలు సమర్పించారు. అమ్మవారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా అమ్మవారికి పుస్తె మట్టెలను రాణి బాలకృష్ణ దంపతులు సమర్పించారు. వంశరాజ్ మల్లేష్ అమ్మవారి కళ్యాణ మహోత్సవంలో కూర్చునేందుకు కాలనీ వాసులందరికీ అవకాశాన్ని కల్పించారు. కాలనీ వాసులంతా అమ్మవారి కళ్యాణంలో దంపతులుగా పాల్గొని తలంబ్రాలు ఓడిబియ్యంను సమర్పించారు. జై శ్రీరామ్. మనలోని దైవ చింతన, ఆధ్యాత్మిక భావం ఉన్నప్పుడే మానసిక ప్రశాంతత దొరుకుతుందని, అలాగే గ్రామ దేవతలను కొలిస్తే పాడి పంటలు సమృద్ధిగా పండుతాయని, లోక రక్షణార్థం దేవతల కళ్యాణం నిర్వహిస్తామని తెలిపారు వేద పండితులు. జమదగ్ని రేణుకా ఎల్లమ్మదేవి పట్టు వస్త్రాలు కట్టుకొని పెళ్లి కూతురు పెళ్లి కొడుకుగా కళ్యాణ మండపంలో ఆసీనులు కాగా గణపతి పూజతో కళ్యాణ ఘట్టాన్ని ప్రారంభించారు. స్వామివారికి కంకణ ధారణ, యజ్ఞోపవేత ధారణ, అమ్మవారికి కంకణ ధారణ గావించారు. ఆపై కళ్యాణ ఘట్టాన్ని వేద మంత్రోచ్చరణ నడుమ కన్యాదానంను చేపట్టారు. అనంతరం జీలకర్ర బెల్లం మాంగళ్య ధారణ కార్యక్రమాలను కనుల పండుగగా నిర్వహించారు. దేవేరులకు తలంబ్రాలను పోసి మురిసిపోయారు. తలన బాసింగం, బుగ్గన చుక్కతో సిగ్గుపడుతూ ముసిముసి నవ్వులతో ఉన్న అమ్మవారికి పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు అంటూ తలంబ్రాలను పోసి మురిసిపోయారు. పూల దండలను సమర్పించి నూతన వధువరులుగా కొలువు తీరిన జమదగ్ని రేణుకా ఎల్లమ్మ తల్లికి చీరే సారే సమర్పించి ఇంటి ఆడబిడ్డగా భావించి ఓడిబియ్యం పోసి మొక్కులు చెల్లించారు. ఓడిబియ్యం పోయడం ఆనవాయితీగా పట్టు వస్త్రాలు సమర్పించి అమ్మవారికి దంపతులు తెచ్చిన ఓడిబియ్యంను పోసి తరించారు. కళ్యాణ ఘట్టం అనంతరం పిల్ల తరపు పిలగాడి తరపున బంధువులుగా విడిపోయి ఆడి పాడారు. మేళ తాళాలతో నృత్యం చేస్తూ పూలమాలలను సమర్పించారు. కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు అశేష సంఖ్యలో భక్తులు విచ్చేశారు. కొబ్బరికాయలు కొట్టి పూజలను నిర్వహించారు. కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు విచ్చేసిన భక్తుల కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేశారు ఆలయ కమిటీ సభ్యులు. కళ్యాణ మహోత్సవ అనంతరం అన్న ప్రసాద వితరణ గావించారు. ఈ కార్యక్రమంలో ఇందిరానగర్ కాలనీ వాసులు, ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
त्रिविक्रमाय नमः वामनाय नमः श्रीधराय नमः पद्मनाभाय नमः संकर्षणाय नमः दामोदराय नमः उपेन्द्राय नमः नमः हराय नमः श्रीकृष्णाय नमः श्रीकृष्ण परब्रह्मणे नमो नमः परमात्मा ऋषिके परब्रह्म देवता एका गायत्री छन्दः प्राणेया विनियोगः విశేషం బాగా గమనించండి ఈ యొక్క వంశనాడు అంటే ఇక జరగాలనే సంకల్పంతోనే కళ్యాణం చేయడం జరుగుతుంది అదే ఇక్కడ రెండు రకాల కళ్యాణాలు ఉంటాయి లోక రక్షణ హేతున అంటే లోక రక్షణ కోసం చేసే కళ్యాణాలే ఈ దేవత కళ్యాణాలు ఇటువంటి కళ్యాణం చేస్తున్నప్పుడు ఆ ప్రతిష్ఠ రోజే ప్రతిష్ఠ తెల్లారి కానీ ప్రతిష్ఠ రోజు సాయంకాలం కానీ ఈ కళ్యాణాలు చేస్తారు దేనికోసం చేస్తారంటే ఒక దేవత విగ్రహ ప్రతిష్ఠ అయిన తర్వాత శాంతి కళ్యాణము చేస్తే దాని యొక్క మాకు చెప్తే మేము ఏం చెప్తామంటే విద్యలో కూర్చోడని చెప్తాం కాబట్టి ఆయన ఏమంటే కాలనీ అందరూ బాగుండాలి చేసుకోవాలి కాబట్టి ఆయన అదేవిధంగా ఇటువంటి కళ్యాణంలో 10 మంది కూర్చుంటే 10 మందికి ఇక్కడ అమ్మవారి అనుగ్రహం వల్ల అందరికి మంచి జరిగితే మీరు 10 మందికి చెప్తారా చెప్పరా చెప్తారు మేము నిన్నటి 3 రోజుల వరకు అరిసెరిసి మా గొంతంతా పోయింది మైక్ లేకపోతే ఇంకా ఎక్కువ చెప్పలేకపోతున్నాము కాబట్టి కార్యక్రమం ముందుగా చేద్దాము మధ్యలో లైట్ వస్తే మీ దయ వల్ల మీ దయ అమ్మవారి లైట్ వస్తే ఇంకా ఎక్కువ స్పీచ్ చేయగలుగుతాం మాతా మహారాజ్ఞికి ఓం పరబ్రహ్మ ఋషవే పరమాత్మా దేవత ఏకా గాయత్రీ ఛందః ప్రాణేయామిని యోగః ప్రాణాయామ చేసుకుని అందరూ కూడా ఓం భవ ఓం భవః ఓం ధనః ఓం తపః ఓం మహా ఓం సత్యం ఓం తస్సవిత్రవరేణం భర్గో దేవస్య ధీమహి న ప్రచోదయాత్ ఓం ఆపో జ్యోతిన సంపదం బ్రహ్మభూర్భువస్వరో ఇది సంకల్పః అందరూ నమస్కారం చేసుకోండి महाविष्णुराज्ञया प्रवर्तमानस्य आद्य ब्राह्मणः द्वितीयपरार्थे श्वेतवरः कल्पे शैवस्वरवन्दरे कलियोगे प्रथमपादे जम्बूद्वीपे भारतवर्षे भारतखण्डर चतुर्थदिवसेन लीलाकल्याणः श्री जमदग्नि అందరు కూడా గోత్రనామాలు చెప్పారా ఎవరు అందరు గోత్రనామాలు వచ్చినాయా కాలనీ వాళ్ళు అందరూ కూడా మమ అనుకోండి అంతే మీరందరు మమ అనుకోండి నేను చెప్పినట్టు సంకల్పం మీరందరూ చెప్పాలి అస్మాకం వినిపిస్తుంది అందరికి అస్మాకం సహా కుటుంబానాం స్థైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభి వృద్ధ్యర్థం సిద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ధన కనక వస్తువాహనాది సిద్ధ్యర్థం మమ జన్మ నక్షత్ర జన్మరాశి నామ నక్షత్ర నామరాశి సకల గ్రహదోష నక్షత్ర దోష నివారణార్థం విశేషేణ మమ సంకల్పిత ప్రకారేణ శ్రీ రేణుకా దేవి జమదగ్ని మహర్షి సమేత దేవత లీలా కళ్యాణః అహం కరిష్యే మమ నివసిత గృహేణ అఖండ లక్ష్మి సిద్ధిద్వారా మమ
దేవాలయేన దిన దిన అభివృద్ధి ద్వారా జనాకర్షణ సిద్ధార్థం శ్రీ 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 రేణుకాదేవి కళ్యాణః అహం కరిష్యే సంకల్పః కుసుమాక్షరూపేణ ఐకరస్సులు అక్షరాలన్నీ కూడా ప్లేట్లో వేయండి. नमस्कार करोमि माता महाराज की जगदांब विष्णुमौली माता की भार्य भर्तలు ఇద్దరు కట్టుకుంటారు అందరికి రెండు కంకణాలు ఇచ్చేస్తే వాళ్ళు కట్టుకుంటారు అదే విధంగా ఇటువంటి కళ్యాణాలన్నీ కూడా ఇంతకుముందు చెప్పినాను ఈ రేణుకాదేవి అమ్మవారి యొక్క కళ్యాణము లీలా కళ్యాణంగా పరిగణించబడుతుంది జంబగాయ త్రిపురాంతకాక త్రికార్తికాలాయ త్రికార్తికాలాయ కాలాయ రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ పరమేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః పరమేశ్వరం ఆవాహయామి స్థాపయామి పూజయామి ఆద్యాగనాగ విద్మహే కన్యాకుమారి దేవః తన్నో దుర్గీం ఆవాహయామి స్థాపయామి పూజయామి నమఃపూర్వక మనసపూర్వక నమస్కారం కరోమి మాత్రే నమః ఆచమ్య ప్రాణానాగమ్య హస్తో ప్రక్షాళ్య ఓం కేశవాయ స్వాహా ఓం నారాయణాయ స్వాహా ఓం మాధవాయ స్వాహా ఓం గోవిందాయ నమః విష్ణుర్ స్వామినః ఓం కేశవాయ స్వాహా ఓం నారాయణాయ స్వాహా ఓం మాధవాయ స్వాహా ఓం గోవిందాయ నమః విష్ణుర్ మనం వివాహం చేసేటప్పుడు దయచేసి మాట్లాడకండి ప్లీజ్. అయ్యా మాట్లాడదు చెబుతాం. మనం ఏం చేస్తామంటే కళ్యాణ మండపంలో ముందుగా అమ్మాయిని కూర్చోబెట్టి అబ్బాయిని పిలిచి ఏం చేస్తాం, మనము కాళ్ళు కడుగుతాం. అక్కడ సాక్షాత్ లక్ష్మీనారాయణ స్వరూపుడని భావించి అబ్బాయిని కాళ్ళు కడిగి అబ్బాయికి పెరుగు బెల్లంతో తినిపించి తర్వాత ఏం పెడతామంటే గ్రామకార్థం కోసము ఉంగరం పెడతామా పెట్టమా? చేసినా లేదా? పెళ్ళందరూ చేసుకున్నారా లేదా? కాబట్టి ఇక్కడ ఎవరంటే దేవతలు ఇద్దరు కాబట్టి, అంటే జమదగ్న మహర్షిగా భావించి మనము స్వామివారి శిశువుల రూపంలో ధారించి అమ్మవారికి పాదార్చన చేయాలంటే ఏం చేయాలి? మనమందరము ఇద్దరి కాళ్ళని కడగాలి. ఇద్దరిని కాళ్ళు కడగాలంటే ఏ రూపంగా కడగాలి? షడగోపురం అనే రూపంలో మీరు ఒకరొకరు దంపతులు వచ్చేసి 3 సార్లు తమలపాకు తీసుకొని నీళ్లు తీసుకొని ఆ యొక్క పాదాల మీద వేసి పసుపు వేసి నమస్కారం చేసుకొని మళ్ళీ కూర్చోవాలి. అర్థమైందా? ఓం అతః పాదార్చనాంచ కరిష్యే. రండి లేవండి. సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః. భవే భవే నాతి భవే భవస్సునాత్ భవద్భవాయ నమః. వామదేవాయ నమః. జ్యేష్ఠాయ నమః. శ్రేష్ఠాయ నమో. రుద్రాయ నమః. కాలాయ నమః. కలవికరణాయ నమః. ఫలవికరణాయ शांति ब्रह्म शांति सर्वज्ञ शांति सामा शांति रे दे जतो यथा स्वामी विद्यार्थी वायेश
प्रवेशे निर्गमे तथा संग्रामे संकटे चैव भिन्नतश्च न जायते विष्णु रुचिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याय सर्वविघ्नोपशान्तये अभिसिद्ध्यार्थसिद्ध्यार्थं पूजितो या सुरासुरे सर्वविघ्नहरस्तस्मै गणाधिपतये नमः सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वादिसाधिके शरण्ये गौरी नारायणी नमोस्तुते सर्वदा सर्वकामलेषु नास्ति तेषां भवश्चेषां यश्चेषां पुरश्चेषां पराजय येषामिन्द्रियवृत्यामो विधिनस्तो जनार्दन यत्र योगेश्वरा कृष्णो यत्र पातो धनुर्धरं तेषां युक्तमुक्तानां योगसेवां वहाम्यहम् అమ్మవారికి పాదార్చన తర్వాత స్వామి అమ్మవారిని ఆవాహనం చేయడము పాసింగ ధారణ కన్యాదాన కార్యక్రమం ఉంటుంది. హైందవ ధర్మంలో వివాహ సాంప్రదాయం చాలా విశేషమైనది. మాతా మహారాజ్ఞికి భారతదేశంలో హైందవ సాంప్రదాయంలో విశేషమైనటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి సాంప్రదాయాలు ఉన్నాయి. ఆ సాంప్రదాయంలో కళ్యాణం కానీ, ప్రతిష్ఠ కానీ, వివాహం కానీ, గృహప్రవేశం కానీ, నామకరణం కానీ, చౌలాగతం కానీ, అక్షరాభ్యాసం కానీ, అన్నప్రాసన కార్యక్రమం కానీ, ప్రతి ఒక్క కార్యక్రమంలో విశేషమైనటువంటి ఒక్కొక్క సాంప్రదాయాలకు ఒక్కొక్క విభిన్నమైనటువంటి శాస్త్రం ఉన్నది. 7 తరాలు ఇటు 7 తరాలు అమ్మాయి తల్లిదండ్రులు ముత్తాతలు 7 తరాలంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరికీ అడగడం, అబ్బాయి ఎలాంటి వాడు, అబ్బాయి ఏం పని చేస్తాడు, అబ్బాయి ఎలాంటి వాడని అడిగేవాళ్ళు అప్పటి కాలంలో. ఇక్కడ అమ్మాయి కూడా అమ్మాయి తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళు, ఇక్కడ ఏందని ఇక్కడ అడిగేవాళ్ళు. అదంతా అయిన తర్వాత నిశ్చయతాంబూలం అనే ఒక సాంప్రదాయం ఏర్పాటు చేసుకొని తర్వాత వివాహం అనే ఒక ప్రముఖ ఘట్టం అని వివాహం అని అంటే పెళ్లి అనే ఒక ఘట్టాన్ని ఎదుర్కొని వివాహం ఆచరించి అప్పగింతలు చెప్పి ఆ అమ్మాయిని ఆ అబ్బాయి ఇంటికి పంపించేవాళ్ళు. మన హైందవ సాంప్రదాయం వెనకటి కాలంలో. ఈ రోజులో ఉన్నాయా అవన్నీ? ఉన్నాయా అంటే మీరు ఎవరు పెళ్లి చేసుకోలేరు అయింది? సాంప్రదాయాలు ఉన్నాయా లేవా? ఇక్కడ సాంప్రదాయాలకు ఏమైంది అంటే సాంప్రదాయ విలువ అంటే తగ్గిపోయింది. ఎందుకు తగ్గిపోయింది అంటే చేసే దాంట్లో ఫ్యాషన్ ఇంకుతున్నాం కాబట్టి. అంటే పాశ్చాత్య సాంప్రదాయాలకు మనమందరం అలవాటు పడ్డాం. వెనకటి కాలంలో జన్మదినం ఎలా చేసుకునే వాళ్ళు, పుట్టినరోజు ఎట్లా చేసుకునే వాళ్ళు అందరూ కూడా ఆచరించి అభ్యంగ స్నానము తల్లిదండ్రులు అభ్యంగ స్నానం చేయించేవాళ్ళు అబ్బాయికి. అభ్యంగ స్నానం అంటే ఆ యొక్క పుట్టినరోజు ఎవరైతే చేసుకుంటారో అబ్బాయికి నూనె పెట్టి స్నానం ఆచరించి నూతన వస్త్రం ధరించి పాయసమో లేకుంటే ఏదో స్వీట్ చేయించి దేవాలయంకి వెళ్ళి అర్చన అభిషేకాలు చేసుకుని నైవేద్యం పెట్టి 10 మందికి అన్నం పెట్టు, 10 మందికి ప్రసాదం ఉంచని చెప్పేవాళ్ళు. అంతకన్నా సాంప్రదాయం ఇప్పుడేం నడుస్తుంది అంటే అందరికన్నా ముందు తల్లిదండ్రులు రాత్రి 12 కాగానే డోర్ కొట్టి లేపి ఆయన కేక్ కట్ చేపిస్తున్నారా లేదా? సాంప్రదాయాలు ఎవరు చెడగొడుతున్నారు? తల్లిదండ్రులే చెడగొడుతున్నారు. కరెక్టా కాదా? కేకులు కట్ చేయడం మేము తప్పని భావిస్తలేదు. దీపాలు ఆర్పకుండా కేకులు కట్ చేసుకోవడం చెప్తున్నాం. అదేవిధంగా తినే వస్తువుని మనం ముక్కుకు ముఖ రాసుకుంటామా? రాసుకోవచ్చా? తినే కేకుని ముఖాలు రాసుకొని ఏం లాభం చెప్పండి? డబ్బులు పెట్టి 500, 1000 రూపాయలు డబ్బులు కేకులు తీసుకొచ్చి పెద్ద పెద్ద కేకులు తీసుకొచ్చి ఏమైంది? సాంప్రదాయాలన్నీ కూడా మనం విభిన్నంగా పోతున్నామా? ఏ సాంప్రదాయ విభిన్నంగా ఏ శాస్త్రాలు మారినా వేదశ మీరు అలవాటు చేస్తే ఇక సాంప్రదాయాలు ఎక్కడున్నాయి? ఉన్నాయా సాంప్రదాయాలు? లేవు. స్వస్తినో బృహస్పతిర్దదాతు స్వామినః హస్తరేణ భద్రం దదాతి. ఓం భద్రం కరుణే విష్ణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజస్త్రాః శ్రేణ్యే విష్ణువాంగస్తనోభిః వశైవ దేవనిదం యదాయుః
ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि पादयोः पाद्यं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि मुखाम्बुजे शुद्धोदकेन स्नानम् आपोगिष्टामयो भुवस्थान ऊर्जे ददातना महेरणागचक्षुजे नवशिवतमारतस्तस्य माजगदे अरः उषधेरपमातरः तस्मामामरङ्गमावक्षुजागजन्मतो आपोजनगता जनः शुद्धोदकेन स्नानं समर्पयामि शुद्धाचमनीयं समर्पयामि मात्रेण ध्यायम् सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायण नमोस्तुते मात्रे नमः ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आसनं समर्पयामि पादयोः पाद्यं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि मुखाम्बुजे शुद्धोदकेन स्नानम् आपोगिष्टामयोपवस्थान ऊर्जे ददातना महेरणागचक्षुजे योगशिवतमानसस्तस्य वाजगते अरः वसुधैर्वमातरः आपोजनगता जनः शुद्धोदकेन स्नानं समर्पयामि शुद्धाचमनीयं समर्पयामि गन्धद्वारान्दुरादरजालितपश्चाङ्गरेषिणेः ईश्वरीं सर्वभूतानां तामिहो वृत्तिहं शुभं परिमलगन्धानि समर्पयामि श्रीकुङ्कुमं समर्पयामि रक्षाकङ्कण धारयामि स्वामिवार ओम रेणुकाय नमः ओम जगदांबाय नमः जगद्वंदकरे नमः महाशक्ते नमः मागेश्वरे नमः महादेवे नमः महाकाले नमः सरस्वते नमः महावीराय नमः कालरात्रे नमः कालिकागे नमः सिद्धविद्यागे नमः शिवागे नमः ब्रह्मागे नमः जगदीश्वरागे नमः चंद्रिकागे नमः चंद्रचूडागे नमः शुभागे नमः प्रवरांबागे नमः अन्नदागे नमः वसुदागे नमः महादुर्गागे नमः रुद्राणे नमः अंबिकागे नमः कल्पवृक्षागे नमः कामधेनवे नमः श्री रेणुका यल्लम्म देवी देवताभ्यो नमः नानाविध परिमलपत्रपुष्पक्षतानि समर्पयामि नमस्कारं करोमि माता महाराज्ञी की जय धूपमाग्रापयामि दीपं दर्शयामि धूपदीपानन्तरः शुद्धाचमनीयं समर्पयामि మంగళనీరాజనము అదే విధంగా అమ్మవారికి బాసింగాలు కట్టే సమయం వచ్చింది మీ దగ్గర బాసింగాలు వచ్చినాయి కాబట్టి పసుపు అక్షంతలే నమస్కారం చేసుకోండి ఇటువంటి మీ ఇంట్లో ఎవరైనా పెళ్లికుంటే అమ్మాయిలు ఉంటే వాళ్ళ వివాహం తొందరగా జరగాలని కోరుకుంటూ మంచి భర్త రావాలని కోరుకుంటూ ఆ బాసింగ అక్షంతలే నమస్కారం చేసుకోండి మాతా మహారాజ్ఞికి అతః రక్షాకర మంగళనీరాజనం అమ్మవారి లీలా కళ్యాణము అంటే అమ్మవారికి తెలుసు మీ ఇంట్లో ఏం కావాలని చెప్పి కానీ కోరికల మీద ఉంటుంది అన్నమాట మన కోరికలు ఎలా ఉంటాయంటే చెప్తా సర్వమంగళమాంగళ్యే శుభే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే మాతా మహారాజ్ఞికి జగదాంబ విష్ణుభవని మాతాకి రేణుకా దేవి మాతాకి ध्रुवन्ते राजावरुणो ध्रुवन्ते रोचुनस्पतिः ध्रुवन्तस्य सावधान श्रीलक्ष्मीनारायणभ्याः सावधान ఎన్ని నదులు ఉన్నాయి ఎన్ని పుణ్యక్షులు ఉన్నాయి ఎటువంటి దేవతలు ఉన్నారు ఎందరూ ఋషులు ఉన్నారు भवे भवे नाद भवे भवस्पदान् भवद्भवाय नमः वामदेवाय नमः ज्येष्ठाय नमः श्रेष्ठाय नमः इगो कल विकरणाय नमः बल विकरणाय नमः बलाय नमः पद प्रमदनाय नमः सर्वभूतदमनाय नमः मानवन्मनाय नमः अघोरेभ्यो घोरेभ्यो घोरघोराधरभ्यः शिवोऽपि अस्तु सदा शिवो श्री रेणुका यल्लम्म देवी देवताभ्यो नमः चतुर्धागणपतिहस्तं गो महादेव शुभं भगवतो श्री भारतसुधायां श्री जमदग्नि महर्षि समेता परमेश्वर वेदार्थं
मदोपानमित्राभ्या नमः महाविष्णोराज्ञेयं प्रवर्तमानस्य आर्द्रब्राह्मणः हृदयपराते वेदवरः कल्पे वैवस्वरवन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भारतवर्षे भारतखण्डे मेरोः दक्षिणदिग्भागे श्रीशैलस्य वायुपथस्य कृष्णा गोदावरी समस्त ब्राह्मण हरिहर गुरुधर्म संधिरो महासंकल्पं वदतो श्री अदादिनारायणस्य ध्यान सावधान श्री परमेश्वर वस्तुस्य अस्य श्री महादेवादिदेवतस्य सच्चिदानंद विग्रहस्य अनंत कोटि सूर्य प्रमे समेतस्य गौरी कुचकलश कुङ्कुमाक्ष वक्षस्थलस्य त्रिशूल रूपस्य धवलहस्ते विद्यार्थस्य शंभो विनायक अनेक कोटि ब्रह्मांडमेक विद्वैतवरहंकाराय प्रतिमेवायस्ते वायुरागावतावत्तेः अदान शक्ते श्री पूर्वावतार दुष्टोति परिदृष्टे नवनेषु सुरासदमदिदो समर्पिते जम्बू पक्षे कुशक क्रौचल कंकव शंकव पुष्कर सप्तदिवदे इंद्रदेवे गजेरदान गवस्ती नाग सौम्य गंधर्व वारण्य भारताक नवकण्ड मंडितेः महोसरोवरेः पंचस्कोटि विस्तृण भूमंडलेः लक्ष योजन विस्तृण जम्बूद्वीपे सुमेर विशीत हेमकुट हिमाचलस्य हरिवर्षा किंपुरुषा रक्षिणो सेतुबन्धा वलयाचल योजने सहस्रयोजन विस्कुतेः भारतवर्षे भारतखण्डे प्रजापति क्षेत्रे दंडकारण्ये कर्मभूमि अयोध्या मधुरा माया काशी कांची अवंतिका पूरी द्वारवती मोक्षपुरविदधिदेः श्रीरंगा श्रीशैलादि पुण्यक्षेत्र समन्वितेः अंग अंग कालिंग काश्मीर काम्बोज कामरूप सावेर सौराष्ट्र महाराष्ट्र मागध मालव नेपाल केरल चोल बंगाल गौड़ मलयाल सिंहाल द्राविड़ कर्नाटक लाल कनाड दानाड पांचाली पुलिद्रावी द्राहण दगगाल समर्पितेः मत्स्य मैंदव सैंदव भारत कौदर यज्ञ धर्मेगादि सिंधु कुल कुक्कुर पांचल भोज कट्टेगादि मध्य देश प्रदेश गंगा यमुना सरयू नर्मदा गौतमी कृष्णवेणी देवरते तुंगभद्रा रेणुका मलहप्राणी कामवर्णी सरस्वत्यादि पुण्य विराजिते सभाभूमि मध्यरेखेः पूर्व दिग्भागे श्रीशैलस्य ईशानदिप्रदेशे श्री कृष्णा नदियोर मध्ये श्री रेणुका देवी दिव्य देवालय कल्याण मंडपेः शिव सन्निधौ परब्रह्मणि तस्यायां सकल जगत पदार्थ विदिता कारण ब्रह्म वाचनस्वर्या प्रथम मासे प्रथम दिक्षे प्रथम दिवसे प्रथम दिक्ते शुभं शुभमुहूर्ते नः शुभ नक्षत्रे स्वस्ति स्त्री क्रोधि नाम संवत्सरे उत्तरायणे श्रावण मासे शुभ नक्षत्रे शुभ योगे संपूर्ण सकल फल सिद्धार्थం అంటే ఏం చెప్పబడ్డది అంటే ఒక్కసారి కళ్యాణం చేయాలంటే కన్యాదానం చేయాలంటే ఎవరు ఉండాలి అతిరుద్ర యాగము అంటే అతిరుద్ర యాగం అంటే 11 రోజులు చేసే యాగం అతిరుద్ర యాగం ఒక రోజు రెండు రోజులు జరిగే యాగం కాదు 11 రోజులు చేసే యాగము అతిరుద్ర యాగం పౌర్ణిక యాగం వాజపేయ యాగం వాజపేయ అంటే ఆ వాజపేయ కాదు వాజపేయ అంటే ఆ వాజపేయ కాదు వాజపేయ యాగము అంటే అశ్వమేధ యాగము ఇటువంటి యాగాలలో చేసి ఎలాంటి ఫలితం వస్తుందో అటువంటి ఫలితం రావాలంటే ఒక కన్యాదానం చేయాలి అంటే కన్యాదానం చేయాలంటే ఏముండాలి ముందుగా కన్య ఉండాలి సరే కన్య లేని పరిస్థితి ఏంటి ఎవరైనా బంధువుల దాంట్లో అమ్మాయి ఉంటే
పేదవాళ్ళు అంటే అటువంటి కళ్యాణం చేయడానికి సహకరించాలి. అంటే సహకారం అంటే వస్తు రూపమైన కానీ ధన రూపమైన కానీ విరాళం ఇచ్చి అటువంటి కన్యలకు సహాయపడాలి. మళ్ళీ దీనికే చెప్పకూడదంటే కన్యాదానం చేసిన తర్వాత చెప్పుకుంటే ఒక దానం ఉండాలంట. మళ్ళీ కూడా సలకృత సాధనకృత నిరంజదానం సాధనకృత నిరంజదానం. మనం ఎట్లయితే తర్పణ కార్యక్రమం చేసుకుని నువ్వులైతే కిందికి ఎట్లయితే వదిలేస్తామో అలాగే కళ్యాణం చేసి కూడా మనం వదిలేస్తాం. నేనేమో 515 చెప్తే నేను 515 చెప్తే మీకు 200 పెట్టింది. అక్కడ పెట్టడం ఇబ్బంది లేదు, వేరే పెట్టుకోండి. నేనేం ఫీల్ గాను 100 రూపాయలు 50 రూపాయలు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. నేను ఫీల్ గాను 500 పెట్టకండి. లేకపోతే గుళ్ళో ఉండిలో గుడి వస్తుంది. నేను ఫీల్ గాను గమనించాలి. 10 రూపాయలు పెట్టి 50 పెట్టి మా విలువ తీయకండి. అర్థమైందా? నేను ఏదైనా ఓపెన్ చెప్తా. యాభై ఫీల్ అయినా కూడా పర్లేదు. ఇక్కడ ఏదైనా బ్రాహ్మణులకు లక్షణం ఇస్తే ఆనందం వేయడం, ఇబ్బంది పెట్టి 250 రూపాయలు ఇచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. ఓకేనా? ఉండిలో వేయండి. గుళ్ళో ఉండిలో వేయండి. అమ్మవారికి సమర్పించడం అయిపోయింది. అంతేగాని 10 రూపాయలు 50 రూపాయలు పెట్టి మా అక్క విలువను తగ్గించకండి దయచేసి. అర్థమైందా? మాతా మహారాజ్ఞి కర్ణాటక సంబంధం కనకభరణ ఏకభూషితం దస్యావేశత్వ వేదుభ్యో బ్రహ్మలోక జగీషయా కన్నే మమ గహేన భూయ కన్నేనదే దివం కాశిప అవతారేణ సహస్ర ప్రవరిత పరానంద చిదాకార వరవాద దేవ గోత్రోపస్య శ్రీ జమదగ్నే దేవతస్య శ్రీ జమదగ్నాన్నేన వరాయ చతుర్సాగర వరజంతం గోమాయ శుభం భవత్యాగ్ని దిశలనిధి కలముని ఉద్గర్తవేణేమిది వామే హిమవద్గిరి ప్రగసుతా కంగే కబర్ధే ధృతా కళ్యాణోస్తు వతస్వరం సవదో కుర్వా సదా మంగళం సావధాన సుమహోర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. అదేవిధంగా జీలకర్ర బెల్లం వస్తుంది మీ దగ్గరికి. ఆ జీలకర్ర బెల్లం మీద పసుపు కుంకుమ వేసి నమస్కారం చేసుకోండి. జీలకర్ర బెల్లం అంటే విశేషమైనటువంటి చూర్ణం. మన తెలంగాణ ప్రాంతంలో పెళ్లిలో తాళి కట్టే ముహూర్తం కన్నా జీలకర్ర బెల్లం పెట్టే ముహూర్తాన్ని ఎక్కువ మనం ప్రాధాన్యమిస్తాం. ఎందుకంటే అంతకుముందు పెళ్లి కాబట్టి అంతకుముందు మేడే ఫంక్షన్ సంగీత ఫంక్షన్ అని చెప్పి రాత్రి 2-3 గంటల వరకు టైం అంతా వేస్ట్ చేసి సమయానికి పెళ్లి చేసుకున్న సమయానికి ముందు వెళ్ళి 2-3 గంటల తర్వాత పెళ్లికి వెళ్ళి 2-3 గంటల తర్వాత పెళ్లికి తీసుకుపోయి అమ్మాయి అబ్బాయి సాంప్రదాయాన్ని పక్కన పెట్టి మన ఇష్టపరంగా మనం పెళ్లి పెడతాం. 11:30 యంత్రం పెట్టాల్సిందేగా. అంతేగాని మల్లేష్ గారు ఆ సమయం లేకున్నా, రాజు లేకున్నా, రాజేష్ లేకున్నా, రమేష్ లేకున్నా, వెంకటేష్ లేకున్నా, ఆఖరికి శంకర్ లేకున్నా, నేను లేకున్నా సరే మీరు చేసుకున్న ముహూర్తానికి కట్టే తాళికి ఏముంటుంది అంటే బలం ఉంటుంది. అంటే బలం ఉండాలి. వందే సోరజాంగవర్ధినగణం వందే ముకుంద ప్రియో వందే భక్తజన సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన మాణిత్వో గరుడధ్వజో గణపతి గంగాధరో గౌతమో నందీశో నరవాహనో నరవరో నారాయణో నర్మదా నానామంగళ గీతవదయో నాగాంతకో నారద సావధాన శుభముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీరేణుకా ఎల్లమ్మ కళ్యాణ సావధాన. మాంగళ్య పూజార్చకా కరిష్యే యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యే 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 నమో నమః
లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీ శ్రీభోదమస్తదేవవనిదా లోకైకదేవాంకురా శ్రీమన్మందగణాక్షలబ్ధవిరువ బ్రహ్మేంద్ర గంగాధరా सिद्धलक्ष्मीर्मोक्षलक्ष्मीर्जगलक्ष्मीर्सरस्वती श्री महालक्ष्मी नमः ध्यायामि आवाहयामि पादयोः हस्तयोः मुखान्मजे सुन्दोरकेन स्थानं पद्मं मृगे पद्मने पद्महस्ते पद्मालगे पद्मदलागताक्षी प्रिये विष्णुमनोनुकूले तत्पादपद्मं मयि सन्निधस्व पद्मासनस्ताकुलगणिजले पद्मभद्रागताक्षी धीरावर्तनाभिस्सणमित शुभ्रवस्तोत्तरीयाम् गजेन्द्रगणमनिददामिदाघेमकुम्भे सा पद्महस्ता मम वसतु गृहे सर्वदुःखहरे देवे हर हर शंकर जय जय शंकर जय जय शंकर हर हर शंकर हर हर शंकर जय जय शंकर जय जय शंकर हर हर शंकर చప్పటితో అభినందించారు. అదేవిధంగా ఈ యొక్క దేవాలయానికి త్రిశూలము రేణుకైలమ్మ విగ్రహదాత హారతి జయ హారతి మాతా హారతి జయ హారతి కర్పూర మంగళాన్ని మాతా మహారాజీ అమ్మవారికి మాంగళ్యదాన సమయం వచ్చేసింది. అర్చక సమయంలో మళ్ళీ చెప్తున్నా వినండిగో మాంగళ్యం తద్దునానైనా మమ జీవన హేతునం. మానవ జన్మంలో మనం వివాహం చేసుకుంటే మన సంతానము మన వంశాభివృద్ధి కూడా మనం పెళ్లి చేసుకుంటాం. మెయిన్ కారణం అది. అదేవిధంగా మమ జీవన హేతునామని మానవ జన్మంలో వస్తుంది. భగవంతుడి దగ్గర అట్లా ఉండదు. లోక రక్షణ హేతునా అయం ముహూర్తస్తో ముహూర్తస్తో
అమ్మఒడి ఇప్పుకొని బియ్యం పోసిన అందరూ కూడా దండలు తీసుకోండి, దండలు తీసుకోండి. అయ్యా బాలకృష్ణ, నిన్ను దండలు తీసుకుని రమ్మని చెప్పలేదు, దండలు రెడీ చేసి పెట్టుకోండి అని చెప్పిన. ముందుగా తలంబ్రాలు పోసిన తర్వాత మాల సమర్పించిన తర్వాత మీరు తీసుకున్నటువంటి వినండి, మీరు వినాలి ఫస్ట్. అయ్యా మీరు ఫస్ట్ మా మాట వినాలి, వినండి చెప్పండి వినండి. తలంబ్రాలు పోసి జరగండి. తలంబ్రాలు పోసిన తర్వాత మాలలు తీసుకొని పెట్టుకోండి అని చెప్పిన, తీసుకురమ్మని చెప్పలేదు. మాల అయిన తర్వాతనే మీరందరూ తెచ్చినటువంటి కండువలు చీరలు అమ్మవారి దగ్గర పెట్టి బియ్యం పోయండి. అది లాస్ట్లో, అది భోజన తర్వాతనే హారతి ఉంటుంది. అర్థమైందా? అమ్మవారికి మాల వేసిన తర్వాత హారతి ఉంటుంది. హారతి చూయించిన తర్వాత ఒక్కొక్క దంపతులు వచ్చి మీరు తీసుకొచ్చిన చీర బ్లౌజ్ పీస్ పెట్టి బియ్యం పోసుకోవాలి. అర్థమైందా? అప్పుడు మీ చుట్టాల్లో మీరు పక్కలలో అందరితో పోపించుకోండి. ముందుగా అమ్మవారికి దండ సమర్పించిన తర్వాత హారతి అయిన తర్వాతనే పొడి బియ్యాలు పోసుడు. పొడి బియ్యం అయిన తర్వాత మహిళలందరూ కలిసి మంగళారతులు ఇచ్చుకోండి. అర్థమైందా? మీరు సందేహపడకండి, మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి, ఏదైనా మాకు అడగండి, మీకు చెప్తాం. అవును, లేదు దండలు వేసిన తర్వాత లంచ్, అమ్మవారికి దండలు సమర్పించిన తర్వాత లంచ్ తినవచ్చు.
చెప్పాలి. రేణుకా ఎల్లమ్మ తల్లికి రెండు చేతులు ఎక్కడున్నాయి పైకి. రేణుకా ఎల్లమ్మ తల్లికి, రేణుకా ఎల్లమ్మ తల్లికి, తల్లికి, రేణుకా ఎల్లమ్మ తల్లికి, రేణుకా ఎల్లమ్మ తల్లికి, రేణుకా ఎల్లమ్మ తల్లికి. అందరూ కూడా మోకాళ్ళ మీద కూర్చొని నమస్కారం చేసుకుని అమ్మవారికి నమస్తే ఓం చెప్పండి. అందరూ కూడా నమస్తే లోక జనని నమస్తే శివవల్లభే పాహిమా భక్తవరదే రేణుకాయే జగన్మాతాయే నమో నమః. అఖిలాండకోటే బ్రహ్మాండనాయకే యమదగ్నే సమేత రేణుకాదేవే నమో నమః. విశేషంగా ఈరోజు కళ్యాణము వేద మంత్రముల ద్వారా జరిగినది. రేపు
దుర్గాగే ధనదాగే మహాధనే ధనందే దేవి సర్వకామార్థసిద్ధగే యశవేధా यो वेदां ब्रह्मणा वेदामृतेरामृतामरिः तस्मै ब्रह्म च ब्रह्माजाय कीर्तिं ददास्तुमः भागदेह पवगवनव पवगवमत्पवमागवमानव पवगवमत्पवमग्घवमन्नव पवगव Give me mat, give ma, give ma, na give mat, mag give man, give madhu da yakshat, povo govo novo, povo govo mat, povo ma govo ma novo, povo govo mat, povo mag govo man novo, povo govo. लक्ष्मीं क्षीरसमुद्रराजनरयां श्रीरङ्गरामेश्वरे दासे भूत समस्तदेववनितां लोकैकदेवाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविरव ब्रह्मेन्द्रगङ्गाधरां त्रां त्रैलोक्यकुटुम्बिनी सरदिदां वन्दे मुकुन्दप्रियां सिद्धलक्ष्मीर्मोक्षलक्ष्मीर्जगलक्ष्मीर्सरस्वतीं श्रीलक्ष्मीर्वरलक्ष्मीश्च प्रसन्ना मम सर्वदा यो पर्यं भवते शतमिति शतं दीर्घमायुः यो वेदां ब्रह्मणो वेदामृतेनामृतापरिः तस्मै ब्रह्माज ब्रह्माज आयं कीर्तिं तस्माभि अनुग्रहाफलसिद्धिरस्तु ईश्वर भवानी रामलिंगेश्वर स्वामी अनुग्रहाफलसिद्धिरस्तु यादगिरि लक्ष्मी नारसिंह स्वामी अनुग्रहाफलसिद्धिरस्तु ఇప్పటితో వేదమంత్రాలతో జరిగే కార్యక్రమాలని ఈ పూటకు అయిపోయింది. శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374 9618034 138.